విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అత్యంత దారుణం అధ్యక్ష. అధ్యక్ష దయచేసి ఒక్క 2 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష 2 మినిట్స్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక పక్క రాష్ట్రంలో అయితే అధ్యక్ష 1998 బ్యాచ్ 2002 బ్యాచ్ కూడా డిఎస్పీ ప్రమోషన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు అధ్యక్ష. హైదరాబాద్ కనుక మన ఆఫీసర్స్ అంటే సేమ్ బ్యాచ్ వాళ్ళు వెళ్తే అక్కడేమో వాళ్ళు కొలీగ్స్ ఏమో డిఎస్పీలు అయిపోయారు అధ్యక్ష, వీరేమో ఇంకా సీఏలుగా ఉన్నారు. అందుకని తప్పించుకుని తిరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష సూపర్ న్యూమరీ డిఎస్పీ పోస్టులు ఇవ్వడంలో మాత్రము గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా ఆలస్యత వహిస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇదివరకు 2014లో అధ్యక్ష టీడీపీ ప్రభుత్వం 169 సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర విభజన సమయంలో స్టేట్ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష ఆఫీసర్స్కి, మీరు తెలంగాణలో ఉండాలా లేకపోతే ఆంధ్రాలో ఉండాలా అని చెప్పి ఇచ్చినప్పుడు మన అధికారులు మన మాతృభూమి మీద ప్రేమతో అధ్యక్ష మేము ఆంధ్రాలో ఉంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన తర్వాత ప్రమోషన్స్ ఇవ్వకపోతే ఎంత దారుణం అధ్యక్ష. దయచేసి తమరు ఎట్టి పరిస్థితుల్లోని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష, మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చేదానికి మీరు రూలింగ్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికైనా సరే దయచేసి ఏదైతే సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ తెలంగాణలో ఇచ్చారు అధ్యక్ష, మనం ఇవ్వడానికి ఏంటి అధ్యక్ష? చెప్తే 101 కోట్లు. అరే 101 కోట్లు మిమ్మల్ని ఎవరేమన్నారు? డిఎస్పీ ప్రమోషన్స్కి దయచేసి సూపర్ న్యూమరీ అయితే ₹1 కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష మేడం గారికి కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ₹1 కూడా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు? మీ మనసు ఎందుకు కరగటం లేదు అధ్యక్ష? మేడం గారు తప్పనిసరిగా అట్లాగే అధ్యక్ష డిఎస్పీ నుంచి ఎడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ పోస్టులు కూడా డిపిసి నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. దీన్ని చాలా సీరియస్గా తీసుకొని 10 రోజుల్లో 15 రోజుల్లో వరకు సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి అధ్యక్ష. డిఎస్పీ ప్రమోషన్స్ పోరాడుతుంది ఆత్మ గౌరవం గురించి అధ్యక్ష, ఏమీ లేదు అధ్యక్ష. ఇంకా రాజుగారు సహకరించాలి. మేడం అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వటం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2007లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ఆ ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత జీవో ఎంఎస్ నెంబర్ 153 5/10/2018లో ఒక సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సీనియారిటీ లిస్టుకి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాలు అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడింది. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 బ్యాచ్కి చెందిన ఎస్ఐ ఆఫ్ పోలీస్కి చెందిన డిఎస్పీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష. WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మనం పదోన్నతులుగా కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష. సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర సిఐలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష.
ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. అంటే రేంజ్ వైజ్లో కొన్ని రేంజెస్లో కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేస్తారు, కొంతమంది రేంజ్లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష. ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంతకుముందు మనం 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష. రేంజ్ల వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని. తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూ లేదు ఒకటి. నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్లు పెంచారు అధ్యక్ష. ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ ఉండదు అన్నారు, కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. నెక్స్ట్ మీరు ఎస్పీ ప్రమోషన్స్ గురించి చెప్పారు అధ్యక్ష. ఎస్పీ టు డిఐజీ చేయాలంటే 14 years అధ్యక్ష, డిఐజీ టు ఐజీ అంటే 18 years, ఐజీ టు అడిషనల్ డీజీ 25 years, అడిషనల్ డీజీ టు డీజీ రావాలంటే 30 years పడుతుంది అధ్యక్ష. అంటే ప్రమోషన్స్ రావడానికి కూడా ఇంత పడుతుంది అధ్యక్ష. అతి ముఖ్యంగా అధ్యక్ష 65 members ఏదైతే మీరు అడుగుతున్నారో 1995 బ్యాచ్ వాళ్ళు వెయిటింగ్ ఉన్నారో డిఎస్పీల కింద, దానికి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే మొన్న మన వాళ్ళే కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, డిపార్ట్మెంట్ వాళ్ళే కోర్టుకు వెళ్ళి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టులోని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులోని డిపార్ట్మెంట్కి సంబంధించి మేము కూడా కోర్టులో ఫైల్ చేస్తున్నాము. అదేవిధంగా కోర్టు నుంచి అది కనుక క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పుడు 5 సంవత్సరాలు 277 కాకుండా ఇంకా సబ్ డివిజన్లు పెరుగుతాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కనుక పెరిగేటట్టయితే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ప్రమోషన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి సంబంధించి ఈ కోర్టు ఇష్యూస్ని క్లియర్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి వీళ్ళతో కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా చర్చించి ఇమీడియట్గా వాటి మీద ఒక పరిష్కారానికి తీసుకొస్తామని సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఓకే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.